హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నా వీడియో కనుక నచ్చితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఇవాళ మానిటైజేషన్ నా ఛానల్ ఎందుకు కాలేదు అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ఛానల్ 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అవుతుంది, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో దానికి రీజన్స్, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి సపోర్ట్ అయితే చేయండి. సో నేను ఏ విధంగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అంటే, ఫస్ట్ నేను రాంగ్ టైంలోనే స్టార్ట్ చేశానండి. ఎందుకు రాంగ్ టైంలో అంటున్నానంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 8 months బేబీ, అప్పుడు ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేశాను. సో నేను అప్పుడు చిన్నగా ముగ్గులు ఇంట్లోనే వేస్తూ స్టార్ట్ చేశాను అనమాట. అంటే బయటికి వెళ్ళి తీసుకునే అప్పుడు టైం ఉండదు. ఇంకొకటి ఏ విధంగా మాట్లాడాలంటే కొద్దిగా భయం ఉంటుంది కదా. సో ఆ విధంగా స్టార్ట్ అయిపోయిందనమాట. కొన్ని రోజుల తర్వాత కొద్దిగా ఫాలోవర్స్ పెరిగిన తర్వాత వీడియోస్ అయితే చేయొచ్చు అన్నట్టుగా స్టార్ట్ చేసేసిన. ఇంకా ఆ తర్వాత డెలివరీ టైం దగ్గరికి వచ్చింది. ఇంకా కొద్దిగా ఇబ్బంది అనిపించి ఆపేసాను అనమాట. ఇంకా మళ్ళీ డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన 1 monthకి మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను జస్ట్ 1 month మాత్రమే రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ముగ్గులు వేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా అని చెప్పి న్యూ ఇయర్ కోసం అని ముగ్గులు వేసాను అనమాట. ఇంకా ఛానల్ నేమ్ ఒకటి, ఫస్ట్ నేను ఛానల్ నేమ్ ఏంటి, విజయ మిన్ను విఆర్ అని చెప్పి పెట్టినా అనమాట. ఇంకా ఆ తర్వాత ఛానల్ని మార్చేసిన. ఆ ఛానల్ కొన్ని రోజులు పెట్టేసి తర్వాత నేను చేసేదానికి దీనికి సంబంధం లేదు కదా అని విజయ రంగోలీ అని చెప్పి పెట్టేసిన. అట్లా కొన్ని రోజులు బాగానే నడిచింది. ఇంకా విజయ మిన్ను విఆర్ తీసేసి రంగోలీ అని పెట్టిన తర్వాత ఇంకా రంగోలీ ముగ్గులు వేయాలి కదా అని చెప్పి రంగోలీ వేయడం స్టార్ట్ చేసిన. అట్లా కొన్ని రోజులు చేస్తూ కొద్దిగా ఫాలోవర్స్ వచ్చినారు. కానీ నేను ఇంటరాక్ట్ అవ్వలేదు జనాలతో ఎప్పుడు. ఫస్ట్ నుంచి మధ్యలో నేను ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నాను అనుకోండి, ఆ మధ్యలో వరకైతే జనాలతో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదన్నమాట. సో మన వీడియోస్ ఎవరైనా ఎందుకు చూస్తారు చెప్పండి? మనం చెప్పేది వాళ్ళు వినాలి. సో మనల్ని వాళ్ళు డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియాలి. ఇప్పుడు ముగ్గులు వేసి నేను మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తే వాళ్ళు ఎవరైనా ఎందుకు చూస్తారు? సో అది నాకు అనిపించింది అనమాట. సో ఆ తర్వాత చేంజ్ అయ్యాను అనుకోండి. సో ఆ కొన్ని రోజులు ఆ ముగ్గులు వేయడం వల్ల కొద్దిగా అక్కడే ఆగిపోయాను అనమాట. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు అలాగే నెట్టుకుంటూ వచ్చేసి లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ స్టార్ట్ చేసి ఇంకా ఫేస్ లైవ్ చేయలేదు. ఫేస్ లైవ్ చేయకుండా డైరెక్ట్గా డార్క్గా పెట్టేసి లైవ్ చేయడం వల్ల అదొకటి మైనస్ అయిపోయింది. అంటే మనకు భయం, ఫస్ట్ సోషల్ మీడియాకి ఎవరికైనా భయం ఉంటుంది కదా. ఫస్ట్ ఎలా రిసీవ్ అవుతామో, అంటే ఎలా కామెంట్స్ వస్తాయో. కొంతమంది వీడియోస్ చూస్తున్నప్పుడు పక్కన కామెంట్స్ చదువుతాం కంపల్సరీ, నైజం అది, ఎవరైనా చదువుతారు. సో నేను కూడా ఆ విధంగా చదివినప్పుడు కొన్ని బ్యాడ్గా అనిపిస్తుంది. సో అందుకని ఈ విధంగా ఉంటుందేమో అన్నట్టుగా ఫేస్ లైవ్ కూడా చేయకపోతున్నాను అనమాట. ఇంకొకటి, ఫస్ట్ యూట్యూబ్లోకి రావాలి, యూట్యూబ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మాట్లాడగలగాలన్నమాట. ఈ విధంగా కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడేంత ఉండాలన్నమాట. మనకి అంత టాలెంట్ ఉంటేనే వెళ్ళగలుగుతాం. సో నాకు మాట్లాడడం కూడా కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుండే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత నేను ఇంట్లోనే ఉంటుండే కాబట్టి బయట ఎవరితోనూ మాట్లాడేది లేకుంటుండే. ఏమైనా అమ్మ నాన్న, ఇంకా తర్వాత మా వారు, అంతే. ఇంకా ఎవరితోనూ మాట్లాడే లేకుండే కాబట్టి, లేదంటే ఫోన్ చూస్తుండే, ఇంతే. ఇంత తప్ప ఇంకా నాకు ఎవరితో మాటలు అనేది అట్లాంటివి ఏమీ లేకుండా ఇంట్లోనే ఉంటుండే అనమాట. ఆ విధంగా ఉండడం వల్ల కొన్ని ఇయర్స్ అయిపోయింది. మా బాబు పుట్టేంత వరకు అలాగే అయిపోయింది. అప్పుడు ఇంక ఎవరితో మాట్లాడాలి, ఇంకా మా బాబు పుట్టిన తర్వాత అదోటి ఇదోటి అంటూ ఉంటే కొద్దిగా మాట్లాడడం అలవాటు అయిపోయింది అనుకోండి. కానీ ఇలాగ నాన్ స్టాప్గా మాట్లాడడం అనేది అయితే లేదనమాట. ఇంకా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాము అంటే ఈ విధంగా నాన్ స్టాప్గా మాట్లాడగలగాలి. ఇంకా మనం చెప్పేది ఏదైనా సరే వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి నచ్చాలి ఆ విధంగా. సో తర్వాత కొన్ని డేస్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేసినామా, అప్పుడు ఇంకా ఫోన్ డిస్టర్బెన్స్ అయిపోయింది. ఫోన్ తీసుకోవాలి, ఇంకా ఎడిటింగ్ చేయాలి, ఇంక ఇవన్నీ. మళ్ళీ అక్కడి నుంచి పాపకి 3 months వచ్చేసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత వీడియోస్ ముగ్గులు వేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, ముగ్గులు వేయాలి, మళ్ళీ ఎడిటింగ్, ఇంట్లో పనులు, ఇవన్నీ బాగా ఇబ్బంది అయిపోతుండే. ఇంకా ముగ్గులు వేయాలంటే డైలీ ముగ్గేయాలి, మళ్ళీ తుడవాలి, మళ్ళీ ముగ్గేయాలి, మళ్ళీ తుడవాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఈ విధంగా కొద్దిగా కష్టం అనిపిస్తుండే. అప్పుడు కూడా జనాలతో ఇంటరాక్ట్ లేదు, కానీ అప్పుడు వ్యూస్ వెళ్తున్నాయి, వాచ్ అవర్ పెరుగుతుంది,
మంచిగానే పోతుంది, కానీ ఇంకా రిసీవ్ చేసుకోవట్లేదు, ఇంకా రావాలి అని చెప్పి ఇంకా ఆ విధంగానే ట్రై చేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ సడన్గా ఒక బ్రేక్ వచ్చేసింది బాగా. ఇంకా మళ్ళీ ఈ విధంగా అయితే నడవదు అని బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసేసిన. బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు 100 వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ ఎక్కువ వ్యూస్ 200, 300, 400, 1K వరకు వ్యూస్ వెళ్తేనే ఏమైనా వాచ్ అవర్ వస్తుంది. మామూలుగా మనం వీడియోస్ పెట్టేసి అది కొన్ని వ్యూస్ వస్తే అది ఎప్పటికీ వాచ్ అవర్ కంప్లీట్ అవ్వదన్నమాట. సో నాది 1.5 year అయిపోయింది. ఇప్పటి వరకు మానిటైజేషన్ అవ్వకపోవడానికి రీజన్ అదే అనమాట. నేను బ్లాగ్స్ అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఇప్పటికీ నా ఛానల్ పేరు వచ్చేసి విజయ రంగోలి అనే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చేసేది మాత్రం బ్లాగ్స్ చేస్తున్నా. సో దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. అందుకని కొంతమంది జనాలు కూడా కనెక్ట్ అవ్వరు. కానీ ఇంకొకటి తమ్నైల్ చేయాలి అంటే ఎంత టైం కేటాయించాలి దానికి, తమ్నైల్ కోసం. నేను ఏదో ఒకటి తమ్నైల్ చేసేసి క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా ఏదో ఒకటి మనం ఏం చెప్తున్నామో అదే పెట్టేస్తున్నాం అనమాట. ఆ విధంగా కాకుండా కొంచెం తమ్నైల్ కూడా మంచిగా పెట్టుంటే బాగుంటుండే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఫస్ట్ నుంచే బ్లాగ్స్ చేసి ఉంటే కనుక ఈ పాటికి బాగుంటుండేనేమో. కానీ ఇప్పుడు మాట్లాడినంత డేర్గా, ఇప్పుడు మాట్లాడుతున్నంత ఈజీగా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మాట్లాడకపోతుండే. నిజంగా మీరు చెప్తే నమ్మరు, కానీ ఒక్క 2 పదాలు మాట్లాడడానికి నాకు ఒక 40 takes 50 takes అట్లా అవుతుండే అనమాట. ఒక 2 minutes వీడియో చేయడానికే నాకు ఒక రోజు మొత్తం పట్టేదనమాట. అది మళ్ళీ ప్లే చేస్తూ మళ్ళీ వింటూ, మళ్ళీ ప్లే చేస్తూ మళ్ళీ వింటూ, ఆ విధంగా అసలు చాలా ఇబ్బంది అయిపోతుండే. తర్వాత నిదానంగా ఇంకా మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతాం కదా. సో ఆ విధంగా నేను కూడా అట్లనే అయిపోయాను అనుకోండి. ఇప్పుడు అంటే అంత పర్ఫెక్ట్ ఏం కాలేదు, కానీ కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొంచెం బెటరు. ఇంకా మధ్యలో ఒక 5 months, రీసెంట్గా ఒక 5 months 6 months ఆపేసిన వీడియోస్. అప్పుడు ఆపేసిన తర్వాత నమ్మండి ఒక 70% అయితే వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయింది. 70% తగ్గిపోయిన తర్వాత ఆ 70% ఇప్పుడు ఏ విధంగా పెంచాలి? నేను చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు 1 year తర్వాత ఏమైపోతుంది, వాచ్ అవర్ డైలీ తగ్గుతూ వస్తుంది. 1 year వరకు ఏముంటుంది, ప్రతిరోజు తగ్గకుండా ఏ రోజు ఆ రోజు వాచ్ అవర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది 1 year వరకు. 1 year దాటిందంటే 1 year ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోకి ఏదైతే ఉంటుందో అది మొత్తం తగ్గుతూ వస్తుంది. ఆ విధంగా పెట్టిన ఫస్ట్ నుంచి పెట్టిన రంగోలీ వీడియోస్కి వాచ్ అవర్ అంతా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని కవరప్ చేసుకోవాలి. ఆ వీడియోస్కి కవరప్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు పెట్టే వీడియోస్ దాన్ని దాటుకొని వాచ్ అవర్ పెరగాలి. ఆ విధంగా పెరగాలన్నమాట. సో అందుకని బాగా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్. ఇలాంటి మిస్టేక్స్ అయితే చాలానే జరిగాయి అనుకోండి. 5 months బ్రేక్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఛానల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అయితే గమనించండి. సో నేను మీకు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే అడ్వైజ్ ఇస్తున్నానంటే, ఫస్ట్ మనం ఛానల్ ఏది పెడుతున్నామో సో దాని మీదనే చేయండి వీడియోస్. ఇంకా తర్వాత మనం ఫస్ట్ మాట్లాడాలి, జనాలకి వెళ్ళాలి, మనం యూట్యూబ్లో రాణించాలి అంటే ఫస్ట్ మాట్లాడాలి, జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, మూవ్ అవ్వాలి. సో ఆ విధంగా ఉంటేనే వీడియోస్ అనేవి అయితే చూస్తారు మనవి. అలా కాకుండా సైలెంట్గా ఉంటే ఎవ్వరూ చూడరు మన వీడియోస్. ఎందుకు చూస్తారు, ఏముందని చూడడానికి అసలు. ఆ విధంగా అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇప్పటికీ ఛానల్ పేరు మారుద్దామా అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పటికీ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఈ ఫాలోవర్స్ కాస్త మళ్ళీ ఎవరితో ఛానల్ అనుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి మారవలేకపోతున్నాను అనమాట. సరే, ఇంకా ఉన్న వాళ్ళకైతే అర్థమైంది కదా, ఉన్న వాళ్ళైనా సపోర్ట్ చేస్తారులే, టైం వచ్చినప్పుడు ఏదో ఒక రోజు క్లిక్ అవుతుండొచ్చు అనిపిస్తుంది. ఇంకొకటి అదృష్టం కూడా బాగా ఉండాలండి. కొంతమందికి ఒక 10 వీడియోస్, ఒక 7-10 వీడియోస్ లోపలనే మానిటైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు అంతకుముందు పడ్డ కష్టం చాలా ఉంటుంది, అదైతే ఎవరికి తెలియదు అనుకోండి. కానీ లక్ కూడా ఉండాలి, ఈజీగా రావాలి అంటే ఎంత లక్ ఉండాలి. కొద్దిగా కాకపోయినా కొద్దిగానైనా లక్ ఉండాలి. లక్ ఉంటేనే ఇంకా వెళ్ళగలుగుతాం ముందుకి. సో మనం ఎంత కష్టపడ్డా కూడా శ్రమ అయితే ఊరికే పోదండి, కానీ ఇంకా కష్టపడాలి. మన వీడియోస్ ఇంకా క్లిక్ అవ్వట్లేదు అని అంటే, మనల్ని చూడట్లేదు అంటే జనాలకి మనం ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రీసెంట్గా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఫస్ట్ ఛానల్
నేమ్ ఒకటి కరెక్ట్గా చూసుకోండి. ఇంకా తర్వాత వీడియోస్ అయితే కరెక్ట్గా పెట్టండి. మీరు స్టార్టింగ్ నుంచి వీడియోస్ కరెక్ట్గా పెట్టండి. దేని గురించి చేస్తున్నారో అవే కంటిన్యూస్గా అవే పెట్టండి. నాలాగా ఇట్లా రంగోలీ వీడియోస్ కొన్ని, బ్లాగ్స్ కొన్ని, వంటలు కొన్ని ఇలాగా పెట్టకుండా క్లమ్జీగా ఇన్ కేస్ క్లమ్జీగా పెట్టాలంటే మీరు టైటిల్ పేరే అలాగ పెట్టుకోండి. సో ఇలాగ క్లమ్జీగా పెట్టుకోకుండా క్లియర్గా పెట్టండి వీడియోస్. ఇంకా మధ్యలో బ్రేక్ అయితే అస్సలు ఇవ్వకూడదు. మధ్యలో బ్రేక్ ఇచ్చినామంటే అంతే, ఇంకా మళ్ళీ దాన్ని తట్టుకొని ముందుకెళ్ళాలంటే ఇంకా కష్టం అనుకోండి. సో ఆ విధంగా అయితే నా ఛానల్ ఇప్పుడు కాస్త ఈ విధంగా ఈ టైం ఇట్లా ఉందన్నమాట. ఇంకా ఎప్పుడవుతుందో అని వెయిట్ చేస్తున్నా, కాకపోతే దానికి కూడా ఒక టైం రావాలి కదా. ఏది అంత ఈజీగా రాదండి. దేనికైనా కానీ కొద్దిగా కష్టపడాలి. కష్టపడకుండా ఈజీగా వచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. కష్టపడితే దానికి వచ్చిన ఫలితం చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇక చూడాలి, మరి వెయిట్ చేయాలి. సో నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవన్నమాట. సో మీరైతే అలాంటి మిస్టేక్స్ చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా ఫస్ట్ నుంచి కొంచెం మంచిగా చేయండి వీడియోస్. సో జనాలకి ఇంటరాక్ట్ అవ్వండి. ఫస్ట్ మీరు అనేది తెలియాలి జనాలకు, మీరు ఏంటి అనేది అయితే తెలియాలి. సో ఇంకొకటి, నా వీడియోస్లో ఎక్కడ కానీ నా ఇంట్రడక్షన్ వీడియో అస్సలు ఉండదు. ఇంట్రడక్షన్ వీడియో ఉండదు, ఇంకా మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ వీడియో ఉండదు, ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏవి ఉండవు. అన్నీ డైరెక్ట్గానే చేసుకుంటూ వెళ్ళిపోయాయి అనమాట. అంటే మనకు అంత అనుభవం లేదు కదా, అంత తెలియదు. ఇంకా మనం వీడియోస్ చూస్తాం, వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఫాలో అవుతాంలే, కానీ అప్పుడు ఎందుకులే అన్నట్టుగా కొన్ని నాకైతే వీలవ్వదు, చేయడానికి వీలవ్వదు. ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి చేయడానికి వీలవ్వదు. కొంతమంది పిల్లల్ని పెట్టుకొని కూడా చాలా చేస్తుంటారు, వాళ్ళైతే గ్రేటే అనుకోండి. కానీ సపోర్టివ్ అయితే ఉండాలి కదా. సో అందుకని కొద్దిగా ఇబ్బంది అయిపోయి వీడియోస్ అయితే కరెక్ట్గా చేయలేకపోయాను. అందుకోసమని ఇప్పటికి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఇప్పటికీ నాకు భయమే ఉంది, నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది. ఎందుకు భయం వేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇయర్ వచ్చే కొద్దీ మారుతూ ఉన్నాయి, చాలా చేంజెస్ వస్తున్నాయి. యూట్యూబ్లో చాలా తీసేస్తున్నారు, ఛానల్స్ అన్నీ తీసేస్తున్నారు. అన్నీ అంటే కొన్ని తీసేస్తున్నారు అనుకోండి. సో ఆ విధంగా నా ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని నా ఓన్గానే కంటెంట్, నా ఓన్ కంటెంటే, కాకపోతే మ్యూజిక్గా కొన్ని యాడ్ చేశాను, కొన్ని బ్లాగ్స్ అని, కొన్ని ఇంకా కుకింగ్ వీడియోస్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి, ఇంకా షార్ట్స్కి అయితే సాంగ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అవుతుందా అవ్వదా అన్న టెన్షన్ కూడా ఉంది నాకు ఇప్పుడు. కానీ కంప్లీట్ అయిపోతే కనుక ఓకే హ్యాపీ, కంప్లీట్ అవ్వకపోతే కనుక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయను అనిపిస్తుంది, స్టార్ట్ చేయొద్దు అని కూడా అనిపిస్తుంది. ఒక్కసారి ఇందులోకి వచ్చినాము అంటే ఇంకా మళ్ళీ తేరుకోవడం అనేది కష్టము. ఇంకా ఎప్పుడు మైండ్లో అదే ఉండిపోతుంది, ఏం చేయాలి నెక్స్ట్, ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ అయిపోయింది, ఇదే ఆలోచన ఉంటుంది. సో ఒక్కసారి కనుక సక్సెస్ అయితేనేమో ఓకే అండి, సక్సెస్ అవ్వకపోతే కనుక మళ్ళీ స్టార్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాలాగా మిస్టేక్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల కొంచెం వీడియో ముందుకెళ్తుంది. సో ఈ విధంగానైనా మేబీ రీచ్ అవ్వచ్చు అని నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.